వీళ్ళందరినీ పెట్టుకొని నువ్వెలా గెలుస్తావో నేను చూస్తాను. మమ్మల్ని ఓడించాలని మీరు ఎంతో ప్రాక్టీస్ చేశారు. ఇప్పుడు అదంతా వృధా అయిపోయిందనుకుంటా. ఓటమిని అంగీకరించడానికి మాత్రం మీరు అందరూ సిద్ధంగా ఉండాలి. ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి బయలుదేరితే మంచిది. ఎవరు వెళ్ళిపోవాలో డిసైడ్ చేసేది త్వరలో జరగబోయే డాన్స్ కాంపిటీషన్స్. పాపకి రేపే ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పారు. ఆ ఎక్విప్మెంట్స్ అన్నీ అనగాదేవి హాస్పిటల్లో మాత్రమే ఉన్నాయి. ఆ విషయం మాట్లాడడానికి డాక్టర్ అనగాదేవి ఇంటికి పిలిచి ఒక కండిషన్ పెట్టారు. ఏంటది? హాస్పిటల్లో ఆపరేషన్ చేయించాలంటే డాన్స్ పోటీల దగ్గర అమ్మ ఆద్య పక్కన ఉండకూడదు అని. ఆద్య, ఏమైంది? ఇక్కడెందుకు నించున్నావు? ఎక్కువసేపు ఇలా నిలబడితే కాలు నొప్పెడుతుంది. లోపలికి పద, రా. శ్రీను, మన పిల్లలు స్టేజ్ మీద ఎలా పర్ఫామ్ చేస్తారోనని భయంగా ఉంది. ఈరోజు మనం గెలవాలి. వాళ్ళకి ఇన్పుట్స్ ఇవ్వడానికి పెద్దమ్మ కూడా ఇక్కడ లేదు. చాలా కంగారుగా ఉంది. ఆద్య, నువ్వేం కంగారు పడకు. ఆల్రెడీ ఒక ప్లాన్ వేసుకున్నాం కదా. నీ డెడికేషన్ చూసి వాళ్ళు ఇంకాస్త బాగా చేస్తారు. నువ్వు ఉన్నావనే కాన్ఫిడెన్స్ వాళ్ళకుంది. నువ్వు ధైర్యంగా ఉండు. గురువుగారు స్టేజ్ మీదకి వెళ్లే ముందు ఇంకొకసారి ఎవరైనా గైడ్ చేస్తే బాగుంటుంది. మ్యామ్, మాకు కొన్ని స్టెప్స్ లో డౌట్స్ ఉన్నాయి. అవన్నీ ఎవరు క్లియర్ చేస్తారు? మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాసేపట్లో పెద్దమ్మ వచ్చేస్తుంది. ఇంకా మీకు గైడ్ చేస్తుంది. పిల్లలు, భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. ఆ కష్టం వృధా కావద్దు. వేదిక మీదికి వెళ్ళాక మీ పూర్తి శక్తితో ప్రదర్శన ఇవ్వండి. గెలుపు ముఖ్యం, గెలవాలి కూడా. ఆత్మవిశ్వాసంతో గెలవాలి. మన సంస్కృతి నృత్య కళాశాల పేరు నిలబెట్టేలా మీ ప్రతిభ చూపించాలి. గుర్తుపెట్టుకోండి, ఈరోజు మీరు వేదిక మీదికి వెళ్ళేది పాల్గొనడానికి కాదు, గెలవడానికి. అర్థమైందా?